హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నడిచేటిని. ఈరోజు తారీఖు వచ్చేసి 25వ తారీఖు జనవరి నెల 2025. ఈరోజు మిర్చి మార్కెట్ అంటే మిర్చి యార్డు సెలవు కాబట్టి ఈరోజు మిరపకాయల రేట్లు అయితే మీకు చెప్పలేకపోతున్నాను. కానీ దానికంటే అమూల్యమైన విషయం ఒకటి మీకు చెప్పాలని అనుకుంటున్నా. ఇది మీకందరికీ మనకందరికీ తెలిసిన విషయమే, కాకపోతే కొద్దిగా వివరంగా మీకు చెబుదాం అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం ఏంటంటే, మిరపకాయలు రైతులు యార్డుకి అయితే తీసుకొచ్చుకుంటున్నారు అమ్ముకోవడానికి. ఎక్కువగా చల్లదనాలు, మేతకలు, లెఫ్ట్ క్వాలిటీలు అయితే వస్తున్నాయి. సూపర్ బెస్ట్లు, డీలక్స్లు అయితే రావట్లేదు. యార్డున్న ఒకసారి వస్తున్నాయి. వాటిని ఉద్దేశించి ఈరోజు మనం అయితే ఈ వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. రైతు సోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు యార్డుకి కాయలు తెచ్చుకునేటప్పుడు మీరు యార్డ్లో అమ్మాలి అనుకున్నా, మన కళ్ళంలో మిరపకాయలు అమ్మాలి అనుకున్నా, నేను చెప్పే ఈ ప్రమాణాలు పాటించండి. ఒకటి, ఎక్కడ మీరు యార్డ్లో అమ్మాలనుకున్నా, కళ్ళంలో అమ్మాలనుకున్నా ఈ విషయాలు అయితే పాటించండి. ఫస్ట్, కాయలు అయితే గ్రేడింగ్ చేయించుకోండి నీట్గా. గ్రేడింగు అంటే తాలుగాయ కానీ, ఎక్కడైనా మచ్చ వచ్చిన కాయ కానీ, కుళ్ళిన కాయ కానీ, ఇలాంటివి కనుక ఏమైనా ఉంటే గ్రేడింగ్ చేయించుకోండి. తాలుగాయలు నీట్గా ఏరించుకోండి. తాలుగాయలు నీట్గా ఏరించుకున్న తర్వాత బాగా డ్రై చేయండి. మీరు డ్రై చేయకుండా మెతకలు కనుక కుప్ప పోసుకుంటే మీరు ఇబ్బంది పడతారు. డ్రై కనుక చేసుకుంటే బాగా ఆరుదల ఏసీ క్వాలిటీ డ్రై కనుక చేసుకుంటే కళ్ళంలో 4 రోజులు, ఒక వారం రోజులు మీరు నిల్వ ఉంచుకున్న మీ కాయలకి ఏం కాదు. సరైన డ్రై చేయకుండా మీరు కనుక రాసి పోశారు అంటే, రాసి అంటే కుప్ప, మిరపకాయల కుప్ప, అలా రాసి పోశారు అంటే 1-2 రోజులకే కాయలు వేడొచ్చి తెల్లగా తొడెం దగ్గర బూజు రావడం అయితే మొదలవుతుంది. 1-2 రోజులకే. మీరు 4-5 రోజులు కళ్ళలో నిల్వ ఉంచాలి అనుకున్నా ఉంచలేరు. అప్పుడు కాయలు చాలా చాలా డ్యామేజ్ అవుతాయి. లేదా అంటే ఈరోజు కుప్పేస్తే మరుసటి రోజే కాయలు తొక్కిచ్చి అమ్మకానికి మిర్చి యార్డుకి అయితే రావాలి. మీరు మిర్చి యార్డుకి వచ్చినా ఇక్కడ అదే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కాయలు చల్లదనాలు, మెతకలు కనుకుంటే నీ కాయ ఎంత పొడవున్నా, ఎంత రంగు ఉన్నా, ఎంత గ్రేడింగ్ చేసినా మీడియం బెస్ట్ల కిందే పోతాయి. సూపర్ బెస్ట్లు, డీలక్స్ల కింద పోవు. అప్పుడు మీడియాలు కనుక 8,000, 9,000 ఉంటే డీలక్స్లు 13,000, 14,000 కనుక ఉంటే మీ కాయలు మీడియాల రేట్ అడుగుతారు, 8,000, 9,000 అడుగుతారు. కాబట్టి మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు బాగా డ్రై చేసుకొని ఏసీ క్వాలిటీ కాయలు కనుక తెచ్చుకుంటే మీరు యార్డ్లో అమ్మాలి అనుకున్నప్పుడు మంచి రేటు పడటం అయితే జరుగుతుంది. ఒకవేళ మంచి రేటు పడలేదు అనుకోండి, ఒకవేళ ఏసీలో పెట్టాలి అనుకుంటే ఏసీలో కూడా పెట్టుకోవచ్చు. అదే మీరు కాయలు క్వాలిటీ లేకుండా, ఆరుదల లేకుండా, మెత్తకలు, చల్లదనాలు కనుక తీసుకొచ్చుకుంటే ఏ రేటుకైనా సరే యార్డ్లో అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకొక విషయం, కళ్ళంలో అమ్ముకునేదానికి, యార్డ్లో అమ్ముకునేదానికి తేడాలు గమనించుకోండి. దాదాపుగా యార్డ్లో ఏ మార్కెట్ అయితే పడుతుందో కళ్ళంలో కూడా, మన చేలో కూడా ఇంచుమించుగా కుడి ఎడంగా అదే రేట్ అయితే కళ్ళల్లో పడుతుంటాయి.
ఏదో ఎక్కువ అమ్ముదాము, ఏదో ఎక్కువ రేటు ఉన్నది అనేసి మీరు కనుక యార్డుకి తెచ్చుకుంటే భరాయించాల్సిన ఖర్చులు ఉంటే ఒకసారి చూసుకోండి. ఫస్ట్ గోతాలు కొనుక్కొచ్చుకోవాలి. గోతం వచ్చేసి కింటాకి 200 రూపాయలు పడుతుంది. తర్వాత తొక్కుడు కూలి కింటాకి 200 రూపాయలు పడుతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఇలా రకరకాల ఖర్చులు. ఈ ఖర్చులు కాకుండా మళ్ళీ కొట్టు దగ్గరికి వెళ్ళినాక కాయలు దిగుమతి ఖర్చు, తర్వాత కాయలు అమ్మిన కొట్టు యజమానికి 3%, 4% కమిషన్ ఉంటుంది. ఈ ఖర్చులన్నీ కనుక చూసుకుంటే కింటాకి దగ్గరగా 1000 నుంచి 1200 రూపాయల వరకు అయితే ఖర్చు పడే అవకాశం ఉంటుంది. అదే కళ్ళంలో కనుక మనం మిరపకాయలు అమ్ముకుంటే ఈ 1200 రూపాయల ఖర్చు అనేది మనకి ఉండదు. కాబట్టి రైతు సోదరులారా, మీరు పండించిన పంటని సాధ్యమైనంత వరకు 100 ఎక్కువ తక్కువ కళ్ళంలో అమ్ముకోవడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కళ్ళంలో అమ్ముకోకుండా అటు యార్డుకు తీసుకుపోతే 1200 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పడుతుంది. చెప్పమ్మా, రెండు చింతలో ఉన్నామా. ఇంకొకటి రైతు సోదరులారా, చాలామంది రైతులు ఈ రేటుకి ఏం అమ్ముతాంలే, ఏసీలో పెడదాం రేటు వచ్చిద్దేమని అనుకుంటుంటారు. సరే, ఏసీలో కాయలు పెట్టకపోవడం అనేది పండించిన రైతు ఇష్టం. అది ఎవరో దాన్ని కాదు అనలేము, అనకూడదు కూడా. అయితే నాదొక సలహా, నాదొక చిన్న మాట, అది మీకు నచ్చితే ఇష్టమైతే పాటించండి. అది ఏంది అంటే, మిరపకాయలు ఏసీలో పెడితే మనం ఎప్పుడు అమ్ముతామో తెలియదు. ఏసీ అద్దె కింటాకి 430 రూపాయలు. అది ఏది డిసెంబర్ వరకు. అదే డిసెంబర్ తర్వాత కనుక ఉంచాము అంటే మళ్ళీ కింటాకి 70 రూపాయలు, 80 రూపాయలు పడతాయి. మనం మిరపకాయలు మార్చి నెలలో కనుక పెట్టామనుకోండి, మే నెలలో అమ్మినా, జూన్ నెలలో అమ్మినా, జూలైలో అమ్మినా, సెప్టెంబర్లో అమ్మినా, డిసెంబర్లో అమ్మినా కింటాకి దగ్గరగా 400 రూపాయలు అయితే, 430 రూపాయలు అయితే ఏసీ అద్దె పడిద్ది. ఒకవేళ డిసెంబర్కి కూడా అమ్ముకోలేకపోతే జనవరి, ఫిబ్రవరి మళ్ళీ ఏసీలో కనుక్కుంటే మళ్ళీ కింటాకు 100 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు. ఈ ఖర్చులు తప్పవు. తొక్కుడు కూలి తప్పదు, ట్రాన్స్పోర్టు తప్పదు, గోతాల ఖర్చు తప్పదు, ఇవన్నీ తప్పదు. ఇవన్నీ ఖర్చులు కనుక చూసుకుంటే మళ్ళీ వడ్డీలు ఇవన్నీ కనుక చూసుకుంటే కింటాకి 1100 దాకా వస్తుంది. కాబట్టి మనం పండించిన పంటని ఎప్పుడు రేటు పెరిగిద్దో పెరగదో తెలియని దానికోసం ఏసీలో పెట్టుకొని ఇబ్బంది పడే బదులు మనం పండించిన పంటకి కళ్ళంలోనే ధర కనుక ఉంటే కళ్ళంలోనే అమ్ముకోవడం రైతులకి చాలా వరకు మంచిది. మనం పండించిన పంట మన కళ్ళంలో అమ్ముకుంటే ఎమ్మటే మనకి డబ్బులు అయితే వస్తాయి. అదే ఏసీలో పెట్టామంటే అది ఎప్పుడు కమ్ముతో తెలియదు, అమ్మాలనో వద్దో తెలియదు. రేటు పెరుగుతున్నా ఇంకా పెరిగిద్దామని అమ్మలేము, తగ్గుతుంటే అబ్బా తగ్గుతుంది దండగొత్తదేమో అమ్మితే చూద్దాంలనేసి అమ్మలేరు. రెండు రకాలుగా రైతు ఇదైతాడు. కాబట్టి మీరు పండించిన పంటని సాధ్యమైనంత వరకు కళ్ళంలో అమ్మడానికే ప్రయత్నం చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.